భరద్వాజ గారు, 'అఖండ తాండవం' సినిమా చూసాం. చూసిన తర్వాత మీకేమనిపించింది? తాండవం కనిపించిందా థియేటర్‌లో? అఖండ తాండవం కాదు అది. హ్మ్. నందమూరి బాలకృష్ణ తాండవం. యెస్. 2 ఒకటే గదా! లేదు లేదు. హ్మ్. ఇది టోటల్‌గా బాలకృష్ణ ఎమోషనల్‌గా వెళ్ళటం మనం గతంలో చూసాం హ్మ్. చాలా సినిమాల్లో. హ్మ్. అసలు టోటల్‌గా ఒక క్యారెక్టర్‌లో, ఒక ఎమోషనల్ క్యారెక్టర్‌లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం హ్మ్. అనేది ఇప్పటిదాకా లేదు. హ్మ్. అంటే మిక్స్డ్ ఎమోషన్స్‌తో ఉండేది క్యారెక్టర్. అది ఏ సినిమా అయినా కానీ. కానీ ఈ సినిమాలో క్యారెక్టరు ఒకే దీనిలో వెళ్తుంది. హ్మ్. ఏకసూత్రత అంటాం మనం మామూలుగా. ఆ ఏకసూత్రతతో అదే ఎమోషను, అదే డైలాగు అలాగే వెళ్ళిపోవటం హ్మ్. అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో అటెంప్ట్ చేసేటువంటి సబ్జెక్ట్ కాదిది. హ్మ్. డిఫరెంట్ ఏరియాలో తనని తాను ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇది నందమూరి బాలకృష్ణ మాత్రమే చేయగలడు. ఇంకొక హీరో అటెంప్ట్ చేసే వ్యవహారం కాదిది. హ్మ్. అటెంప్ట్ చేసినా ఈ రేంజ్‌లో మెప్పించటం కుదిరే పని కాదు. హ్మ్. ఎందుకంటే నందమూరి బాలకృష్ణకి ఉన్నటువంటి ఇమేజు, అలాగే తను పెర్ఫార్మ్ చేయగలిగినటువంటి రేంజు, తన స్ట్రెయిచరు ఇవన్నీ కలగలిసి ఆ క్యారెక్టర్ నడిచింది. హ్మ్. దానికి తోడు బోయపాటి ఎన్నుకున్నటువంటి స్కీమింగ్. హ్మ్. తను ఎక్కడా కూడా కథలో పెద్దగా మెలికలు ఆ జోలికి వెళ్ళలేదు. హ్మ్. తను కూడా ఏకసూత్రతే పాటించాడు. ఒకే లైన్‌లో వెళ్ళిపోతుంది కథ. మధ్యలో అలా కొన్ని ఎలిమెంట్స్ వచ్చి వెడుతూ ఉంటాయి అంతవరకే. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏదో చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. హ్మ్. అలాంటి కొన్ని ఆ ఫస్ట్ హాఫ్‌లో నడిచినాయి తప్ప, సెకండ్ హాఫ్‌కొచ్చిన తర్వాత టోటల్ ఎమోషనల్ ప్లెయిన్‌లోనే వెళ్ళిపోయింది. అలాగే కొన్ని సన్నివేశాలు బాగా మనసుకి పట్టే పద్ధతిలో వెళ్ళాడు. హ్మ్. ముఖ్యంగా మదర్ సెంటిమెంటు, హ్మ్. తల్లికి అలాగే బాలకృష్ణగా వచ్చినటువంటి పరమశివుడు. మీరు చెప్పేస్తున్నారు. హ్మ్. మీరు చెప్పేస్తున్నారు. లేదు. రివీల్ చేస్తున్నారది. ఏం కాదు, ఏం కాదులెండి. రివీల్ కాదు గానీ, హ్మ్. పరమశివుడు, శివతత్వం. మదరు ఆ 2 క్యారెక్టర్ల మధ్య నడిపినటువంటి ఒక చిన్న కాన్వర్జేషన్. అది అద్భుతంగా నడిచింది. ఆడియన్స్‌ని విపరీతంగా కనెక్ట్ చేసుకునేటువంటి సీన్ అది. హ్మ్. అలాంటి కొన్ని సన్నివేశాలు చాలా బాగా స్కీమ్ చేయగలిగాడు. అంతకు మించి అంటే దీనిలో చాలా విషయాలు మాట్లాడాడాయన. సనాతన ధర్మం అన్నాడు, రకరకాల వ్యవహారాలు మాట్లాడాడు కానీ, వాటి గురించినటువంటి చర్చలోకి వెళ్ళకుండా అంటే సినిమా ప్రధానంగా ఒక ధార్మిక బోధన కార్యక్రమం కింద కూడా నడిచింది. హ్మ్. పర్టిక్యులర్‌గా సెకండ్ హాఫ్‌లో నందమూరి బాలకృష్ణ క్యారెక్టరు అఖండగా యువతల క్యారెక్టర్‌ని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. ఇందులో ఈ మురళీకృష్ణ అనేటువంటి క్యారెక్టర్ చాలా హ్మ్. తక్కువ ఉంటుంది, నిడివి అనుకున్నాం. అలాగే నడిచిందది. అలాగే ఈ ఇంటికి సంబంధించిన వ్యవహారం, ఆ ఊరికి సంబంధించిన గొడవలు, ఆ ఏరియాని వదిలిపెట్టేసి దేశము, ధర్మము అనేటువంటి ఏరియాకి కథను తీసుకెళ్ళిపోయాడు. హ్మ్. తీసుకెళ్ళిపోవటం కూడా ఒక స్కీమ్‌లో భాగంగానే వెళ్ళాడు తను. పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా మార్కెట్టు, పర్టిక్యులర్‌గా హిందీ మార్కెట్ టార్గెట్ చేస్తూ నడిపినటువంటి కథ ఇది. హ్మ్. అందుకని ఆ ఎమోషన్స్ అన్నిటినీ పండించుకుంటూ వెళ్ళాడు. అలాగే ఎంపిక చేసుకున్నటువంటి నటీనటులు అందరూ ఆ పాత్రలకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. హ్మ్. అలాగే తెర వెనక పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. పర్టిక్యులర్‌గా చెప్పాల్సొస్తే ఇందులో ఆది పినిశెట్టి చేసినటువంటి క్యారెక్టర్. హ్మ్. అది కొంచెం రిస్కీ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకుని దాన్ని సమర్థవంతంగా పెర్ఫార్మ్ చేయగలిగాడు తను. హ్మ్. అంటే పవర్‌ఫుల్ విలనీ చేయగలడు అనేది గతంలో తను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇది వేరు. ఇది రొటీన్‌గా చేసేటువంటి విలనీ కాదు. డైలాగ్ డెలివరీ లో ఒక చోట చిన్న తడబాటు జరిగింది గానీ, మిగిలిన ఫ్లో అంతా బానే తీసుకెళ్ళిపోయాడు తను. హ్మ్. అలా తను మిగిలిన పాత్రలు పోషించిన సర్వదమన్ బెనర్జీ హ్మ్. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలు అర్థం చేసుకుని వాటికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేయటము, అలాగే ఫస్ట్ పార్ట్‌కి, ఈ పార్ట్‌కి ఈ రెండిటి మధ్య ఒక సమన్వయం సాధించిన పద్ధతి. హ్మ్. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది.
అలాగే పార్ట్ 1 చూడనటువంటి ఆడియన్స్ దగ్గరికి ఈ సినిమా వెడుతోంది. పర్టికులర్గా కొన్ని మార్కెట్లు, తమిళనాడు అలాగే హిందీ మార్కెట్, వాళ్ళకి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా కథ అర్థమయ్యే పద్ధతిలోనే తీసుకెళ్ళాడు. ఈ పాప క్యారెక్టరు అవును. అది మనకి అందులో చైల్డ్ సెంటిమెంట్ మీద నడిపాడు. ఆ క్యారెక్టరే ఈ సినిమాలో కీలకం కాబోతోంది అనేది ముందే అర్థమైంది. ఆ క్యారెక్టర్నే కీలకంగా పెట్టి ఆ రెండు క్యారెక్టర్లు, అఘోరాకి ఆ పాప క్యారెక్టర్కి మధ్య నడిచేటువంటి కథగానే దీన్ని మొదటి నుంచి వాళ్ళు చెప్తూ వచ్చారు. అదే ఉంది సినిమాలో. ఆ కాన్ఫ్లిక్ట్ ఏమిటి, ఆ పాప ఎక్కడ లొకేట్ అవుతుంది, ఇది కీలకమైనటువంటి అంశం. దాని చుట్టూ జరిగేటువంటి కథ అక్కడ వరకు పెట్టి దాని చుట్టూ దేశము, ధర్మము ఇవన్నీ ఆయన ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది, ఎంటర్ అవటానికి ఉన్నటువంటి స్కోప్ ఏమిటి, తను మాత్రమే చేయగలిగినటువంటి ప్రయత్నం, వీటన్నిటికీ ఎలా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు డైరెక్టరు అనేదే అఖండ తాండవం. ఇది అఖండ తాండవం అన్నారు కానీ బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. తను డైలాగ్ చెప్పిన పద్ధతి, అలాగే ఎక్కడా కూడా డిక్షన్ దెబ్బతినలేదు, ఫ్లో దెబ్బతినలేదు. వెరీ ఫస్ట్ సీన్ నుంచి డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు, విపరీతమైన శ్రద్ధ. అలాగే పాటల విషయంలో ముఖ్యంగా ఒక సన్నివేశంలో ఆ తాండవం సన్నివేశం ఒకటి పెట్టారు. ఆ తాండవం సన్నివేశం ఆడియన్స్ని పూర్తి స్థాయిలో ఎమోషనలైజ్ చేసింది. ఓకే. చాలా సీన్లు, ఓకే. ఓకే. చాలా సన్నివేశాలు థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం, నించోబెట్టగలిగింది జనాల్ని. ఇది టోటల్గా తాత్విక చర్చలోకి వెళ్లకుండా సినిమాగా చూస్తే నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు, దానికి 4 గింతలు ఉంది సినిమాలో. కాబట్టి హ్యాపీగా థియేటర్కి వెళ్ళొచ్చు. ఓకే. హ్యాపీగా థియేటర్కి వెళ్ళొచ్చు, ఎమోషనల్గా సినిమా చూడొచ్చు, కనెక్ట్ అయ్యే సినిమా, ఎక్కడ ఇబ్బంది పెట్టదు. టోటల్ సినిమా ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని. ఒక కమర్షియల్ సినిమా లక్ష్యం థియేటర్ని ఎంగేజ్ చేయటం, లేదు ఎంటర్టైన్ చేయటం. ఈ రెండిట్లో ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెట్టేస్తే ఎమోషనల్ చేస్తుంది. ఇది థియేటర్ని ఎమోషనలైజ్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది, ఆ గ్యారంటీ ఉంది. ఓకే. దాంతోపాటు నందమూరి బాలకృష్ణ నుంచి ఏది కోరుకుంటారో దానికి 4 గింతలు సినిమాలో ఉంది. డెఫినెట్గా సినిమా వర్త్ ఇది. ఓకే. వర్త్ వాచింగ్. హ్యాపీగా వెళ్ళిపోయి థియేటర్లో కూర్చుని సినిమా చూసేయచ్చు. ఓకే. ఇది అఖండ. దీని కథలోకి ఇతర వ్యవహారాల్లోకి మనం దూరద్దు. ఓకే. జనాల పరిస్థితిని జనాలు ఎంజాయ్ చేశారా థియేటర్లో? మీరు ఎక్కడ చూసారు? ఎంజాయ్ చేయటం కాదు. ఎక్కడ చూశారు? నేను సుదర్శన్లో చూశాను. మాస్ థియేటర్. ఓకే. మాస్ థియేటర్. అభిమానులు ఉన్నారు, మెజారిటీ ఎమోషనల్గా ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా వచ్చారు. ఓకే. వాళ్ళు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అంటే బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు ఇవన్నీ అర్థమైపోతుంది కదా. అవును. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. రెండోది, ప్రస్తుతం రకరకాల ఏరియాల్లో జరుగుతున్నటువంటి చాలా చర్చలు, ఆ డిస్కషన్స్, వాటి తాలూకా ఛాయలు ఈ సినిమాలో డైలాగుల రూపంలో నడిచినాయి. అవి ఎక్కువ కనెక్ట్ అయినాయి జనాలకి. ఓకే. జనరల్ ఆడియన్స్కి, అభిమానులకు కాదు. కనెక్ట్ అయినాయి, వాళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నారు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.